హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బయటికి దోసుకు తింటం అయిపోతాను. నేను శ్రీశైలంలో చూసా, షిరిడీలో చూసా, తిరుపతిలో చూసా. అలా వాటర్ బాటిల్ 30 రూపాయలు అమ్ముతారు, 10 రూపాయలు అమ్మే బాటిల్ 30 రూపాయలు, 40 రూపాయలు అమ్ముతారు. ఏంటంటే ఇంత ఇష్టమైతే తీసుకో, లేకపోతే పో అంటారు. సో ఈ రకంగా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు దేవుణ్ణి అమ్ముకుంటున్నారు అన్నాం అనుకోండి, నువ్వు నాస్తికుడు కాబట్టి దేవుడిని ఇట్లా అంటావు అంటారు. మరి నువ్వు టికెట్ పెట్టావు కదా, నాస్తికుడు అని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు నాకు టికెట్ పెట్టావు నువ్వు, మరి ఆ పలానా ఆయన వస్తే నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు? సెక్యూరిటీ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నావు? వాళ్ళకి ఎందుకు ఉండాలి? ఇవాళ నేను తిరుపతికి వెళ్తాను సార్, తిరుపతి వెళ్తా అంటే నేను లైన్లో నుంచుని వెళ్తున్నా. మరి అదే ఆ బోర్డు మెంబర్లు వాళ్ళకి 30 మంది 40 మందిని తీసుకుని వాళ్ళు మనం చూస్తూ ఉండగా 40 మందిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకు ఉన్నది ఏంటి, నాకు లేనిది ఏంటి? నేను సామాన్య డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయిన వెంటనే దేవుడు డిస్క్రిమినేషన్ అయినాక దేవుడు ఏంటంట? దేవుడు అందరివాడు కదా, అందరికీ కావాల్సిన వాడే ఒకటి. రెండోది దేవుడు ఏమంటే ఇప్పుడు మనం లాజికల్గా ఏం చెప్తారు? ఇప్పుడు నాకు మీరు బాగా డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు బాగా కష్టం వచ్చినప్పుడు దేవుడు నువ్వు ఎందుకు అతనికి డబ్బులు ఇచ్చావు నాకు ఇవ్వలేదు అనేది ఒక కష్టం అనుకుంటాడు అనుకుందాం కొంచెంసేపు. అసలు అనుకోవటం తప్పు, ఫస్ట్ పాయింట్. బట్ ఈ దేవుడు అనేవాడు నిజంగా వీళ్ళనే సృష్టి, ఎవరైనా ప్రజలంతా సృష్టి దేవుడు చేస్తాడంటారు. సృష్టి దేవుడు చేసినప్పుడు మంచివాడిని చెడ్డవాడిని ఎందుకు చేస్తున్నాడు? అందరూ మంచి వాళ్ళనే చేయొచ్చు కదా, అందరికి డబ్బులు ఇవ్వాలని నేను అంటే అట్లీస్ట్ అందరూ మంచి వాళ్ళు ఉండొచ్చు కదా, ఉండలేదు, ఎక్కడా మంచి వాళ్ళు ఉండలేదు. ఇంకోటి, దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? సెల్ఫిష్ అంతే. వెళ్ళి ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని మోసం చేసి ఇక్కడ డబ్బులు సంపాదించాను, మిమ్మల్ని మోసం చేయటం నా పాపం కదా, నాకు మిమ్మల్ని మోసం చేస్తే నాకు 10 లక్షల లాభం వచ్చింది ఏమండి. ఈ 10 లక్షల్లో 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి దేవుడు ఉండిలో నేను వేసి వస్తే పాపం సొమ్మే కదా నేను వేస్తాను అక్కడ. మరి నాకు ఇంకా పుణ్యం ఎందుకు రావాలి? అసలు ఉండిలో నేను ఎందుకు వేయాలి? దానికి వెళ్ళి దర్శనం, మళ్ళీ నా దర్శనం స్పెషల్. న్యూట్రలైజ్ చేసుకోవద్దా సార్? అదే న్యూట్రలైజ్ నేను చేస్తున్నా, బాగానే ఉంది. కానీ ఈ ఈ తప్పుడు సంకేతాలు వెళ్ళటంలో జనాన్ని 100% సార్. ఎందుకంటే మనిషి ధర్మం అనేదో లేకపోతే కనుక ఇంకో మనిషిని దోపిడీ చేయొద్దు, అన్యాయం చేయొద్దు అని చెప్పేసి అని ఒక కోర్ వాల్యూస్, మౌలిక సూత్రాలు అనేది ప్రతి మనిషి అనుసరిస్తే బాగానే ఉంటుంది. కానీ దాన్ని అనుసరించకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి దేవుడిని అడ్డు పెట్టుకోవటం అనేది ఖచ్చితంగా ఒక వ్యవస్థ మొత్తాన్ని కూడా నీకు ప్రతిదానికి పరిహారం ఉంటుంది అని చెప్పి మనుషుల్ని మీరు ఇంకాస్త తప్పు చేయండి అని చెప్పేసి ప్రేరేపించినట్లు అనిపిస్తుంది. అవుతుంది. మనం క్రిస్టియన్ దాంట్లో వాళ్ళు వెళ్ళి దాంట్లో నుంచి కూర్చొని కన్ఫెస్ చేస్తే చాలా తప్పు చేసినట్టు పోతుందంటే వాళ్ళని మనం అంటున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? మన ఉండిలో డబ్బులు వేస్తేనో లేకపోతే పెద్ద పూజ చేస్తేనో అయిపోయింది అనుకుంటున్నాం కదా. మనం అంతే కదా. ఎవరికైనా అసలు అది ఆలోచనే తప్పు కదా. ముందు తప్పు చేద్దాం అనుకోవటమే తప్పు. అంతే కదా. పీపుల్ మైండ్, బాడీ, సోల్ మీరు అన్నట్లుగా ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా వచ్చేటంత ప్రశాంతత వచ్చినప్పుడు, యూనివర్స్ కనెక్ట్ కాగలిగినప్పుడు దేవుడు ఇంకొకటి ఏంటంటే సార్ నాకు అనిపిస్తుంది, దేవుడు అనే వ్యక్తి నా ఎదురుగా ఉంటాడు, ఉన్న విగ్రహమో రూపమో అని చెప్పేసి నమ్మటం మొదలుపెట్టినప్పుడు ప్రతి క్షణం దేవుడిని ప్రసన్నం చేసుకోవటమో లేదా దేవుడి ఆగ్రహానికి గురవుతానో ఒక ఇన్సెక్యూరిటీ కానీ లేకపోతే కనుక ఒక రకమైన భరోసా కానీ ఈ రెండింటి మధ్య జీవితాంతం కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు నాలోనే ఉన్నాడనే థాట్ ప్రాసెస్ అనేది ఒకదాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే, ఉదాహరణకి దేవుడు అంటే నేను అందరితో దేవుడిలాగా ఉండాలి, ఏ మనిషిని కష్టపెట్టకూడదు. సో ఈ థాట్ ప్యాటర్న్లో ఉంటే ప్రతి మనిషి దేవుడే కదా. అది నిజంగా చెప్పాలంటే మత గ్రంథాలు కూడా చెప్పబడింది, నువ్వే సర్వాంతర్యామి, నీలో కూడా వచ్చేటప్పటికే దేవుడు అంశం ఉందని చెప్పబడింది. ఎందుకు పీపుల్ ఆ బేసిక్ రూల్ మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. అదే కదా, అది అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం చాలా గ్రంథాల్లో చెప్తున్నారు, నువ్వే దేవుడు, నీలోనే ఉన్నాడు ఏదో చెప్తారు. చెప్పినప్పుడు నేను దేవుడు అయినప్పుడు దేవుడు అనేవాడు ఎవరు? అయితే దుష్టులను శిక్షించాలి, లేదంటే మంచి చేయాలి నలుగురికి. మనం శిక్షించేది నేనే దుష్టుడినే, నాకు ఇంకా నేను దేవుడిని అవుతాను, దానవుడిని అవుతాను కానీ. సో దేవుడా దానవుడా? ఇప్పుడు ఇది బైబిల్ ప్రకారం డెవిల్ అనేవాడు ఉంటాడు అక్కడ, సాతాను, శాటన్ ఉంటాడు. మరి మనకున్నారా శాటన్లు? మరి ఉన్నారో లేదో తెలియదు నాకు.
అంటే కుల మతాలు ఇవన్నీ కూడా వాస్తవం వర్గీకరణ చేయబడింది. అంటే నాకు ఉన్న అండర్‌స్టాండింగ్ ప్రకారం సార్ వర్గీకరణ చేయబడింది. కొద్దిగా ఆలోచనా శక్తి కలిగి ఉన్నవాళ్ళు కంట్రోల్ అనేది కావాలి కాబట్టి, మనుషుల మధ్య వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోకుండాను, ఒకళ్ళొకళ్ళు ఇబ్బంది పెట్టుకోకుండాను, దోపిడీ చేసుకోకుండాను, ఈ విధంగా కొన్ని నియమ నిబంధనలు అమలుపరచడం కోసం ఒక నియంత్రణ కావాలి కాబట్టి, ఆలోచనా శక్తి కలిగిన వాళ్ళు, ఆలోచనా శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ మీద ఒక ఐడియాలజీ అనే దాన్ని క్రియేట్ చేసేసి దాన్ని తీసుకొచ్చారన్నదే నా థాట్ ప్యాటర్న్. మీ థాట్ బాగుంది. ఇప్పుడు నేను మౌలికంగా ఫస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలే మీరు. మనం జపమాల అందరూ అన్ని మతాలలో వాడుతున్నారు కదా, ఈ మతాలన్నీ ఒకటి చోటే పుట్టినాయా, ఆరిజిన్ ఆఫ్ ఆల్ మతమ్స్ ఒకటేనా అనేది నా పాయింట్. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు జపమాల అనేది ఇలా ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 108 ఉన్నాయి అనుకోండి దాంట్లో పోస్ట్లో. సో కౌంట్ అనేది మిస్ అవ్వకూడదు, అలాగే ప్రతిదీ కూడా బీజాక్షరాన్ని నేను ఇది అవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు, నా మైండు అలాగే నా మోటార్ యాక్టివిటీ ద్వారా నా ఏళ్ళు కదలికలో ఈ రెండు ఒకే హార్మనీలో ఉన్నాయి. అంటే మైండ్ బాడీ రెండే హార్మనీలో ఉన్నప్పుడు, మీరు ఇందాక అన్నట్లు మెడిటేషన్ స్థితిలో ఏదైతే నేను పొందుతున్నానో ప్రయోజనమో, అది ఈరోజు నేను జపమాలలో వచ్చేటప్పటికి బీజాక్షరంతో జపం చేసినా కూడా అదే వస్తుంది. ఇప్పుడు అందరూ చేస్తున్నారు, వాళ్ళ బీజాక్షరం లేదుగా, క్రిస్టియన్లకి ముస్లిమ్స్ లేకపోయినా కూడా వాళ్ళు దేనికి చేస్తున్నారు, వాళ్ళకి అంటే ఎక్కడో ఆరిజిన్ బీజాక్షరం అనేది తర్వాత వచ్చిందేమో, బట్ దీంట్లో ఏదో ఉంది, సైన్స్ ఉంది అనేది అందరూ చేస్తున్నారు. అది ఎవరు మొదలెట్టారో ఎందుకు మొదలెట్టారో తెలియదు. అంటే అన్ని ఆరిజిన్ ఆఫ్ ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలకి ఒకటే ఉంది, ఆది ఒకటే. ఆ ఆదిని మనం మర్చిపోయి ఇప్పుడు మనం కొట్టుకుంటున్నాం. ఇవాళ పార్లమెంట్లో అనుకుంటే మొన్న పార్లమెంట్లో ఒక ఎంపీ గారు మాట్లాడుచు, నాకు భలే ముచ్చటేసింది, బాగా సంతోషం వేసింది కూడా. ఈ కరోనా టైంలో ఎంతోమంది ఇదైపోయారు, చచ్చిపోయారు, ఇదైపోయారు, ఎంతోమందికి రక్తాలు ఇచ్చారు, ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ రోజున మనం ఎవరమన్నా మతాలు కులాలు చూసామా? ఆ రోజున ఇప్పుడు మనకి రాజమండ్రి కాదు, 2-3 చోట్ల మన ముస్లిం సోదరులు చాలామంది ఈ చచ్చిపోతే శవాలను తీసుకెళ్తానికి వాళ్ళే పెట్టి సపరేట్గా పెట్టి చేశారు కొంతమంది చాలా చోట్ల. మరి ఇవాళ మనం దుర్మార్గులు అంటున్నాం. మరి వాళ్ళు దుర్మార్గులు అయితే మరి మనం చేసేటప్పుడు ఎందుకు చేయించుకున్నాం? మన సోదరులు మనం చేయలేకపోయాం కదా. మన వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు తీసుకెళ్ళి దహనం చేశారు, మనం దహనం చేస్తానికి వెళ్ళా. మనకు జబ్బులు వచ్చి చచ్చిపోతామని మనం భయపడ్డాం, వాళ్ళు చచ్చిపోతామని భయపడలా కొంతమంది. సో ఇట్లా మానవత్వం ఉండాలి. ఇప్పుడు రక్తానికి ఏమైనా రంగు ఉందా అంటా ఉంటాం, రక్తం అందరిది ఒకటే. ఏ రక్తం, ఇప్పుడు మనం తీసుకునే రక్తం ముస్లిం రక్తమా, హిందూ రక్తమా, క్రిస్టియన్ రక్తమా అని చూడం, అంటాం. సో చేసుకున్నాక ఇవాళ ఎందుకు మనం మతాల కులాలను కొట్టుకుంటున్నాం? అందరం ఒకటే అనుకోవచ్చు కదా. ఈ మత మార్పిడి అంటారు. ఇప్పుడు నేను పలానా హిందూ మతంలో ఉన్నా, నేను వెళ్ళి క్రిస్టియనో ముస్లిమో అయ్యాను, నాకు ఏం తేడా వస్తుంది? నా రక్తం అదే, నా భాష అదే, నా పద్ధతి అదే, నా తల్లిదండ్రులు వెళ్ళి ఏమన్నా మారిపోతారా? బొమ్మ మారుతుంది. నేను వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టే బదులు ఏదో అల్లా బొమ్మ పెడతాను, లేకపోతే జీసస్ బొమ్మ పెడతాను. ఏం తేడా వస్తుంది నాకు? నేను ఎందుకు మారుతున్నాను? మనుషులకు మధ్య సంఘర్షణకు గురి చేసేది ఏదైనా కూడా, మనుషులు కొట్టుకునేలాగా కానీ, నువ్వు వేరు నేను వేరు అని చెప్పేసి అని సృష్టించేది ఏదైనా కూడా, అది మతం కావచ్చు, జెండర్ కావచ్చు, లేకపోతే ప్రాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేశాలు కావచ్చు. ఫలానా వేరే దేశం వచ్చేటప్పుడు నాకు శత్రువుని భావించడం కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక అది ఒక రకమైన సంకుచితత్వం అనిపిస్తుంది నాకు. సో ఇన్ని సంకుచితత్వాల మధ్య, ఇన్ని ఫ్రేమ్స్ మధ్య మనిషి ఇరుక్కుపోయేసి పూర్తిగా కూడా నేను మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉన్నాను అని చెప్పేసి అని భ్రమించడం అనేది ఒక మాయలాగా అనిపిస్తుంటుంది. బట్ దీంట్లో బయటపడతాం ఎట్లా? అది ముందు ముఖ్యం. ఇప్పుడు మీరు ఇందాక మెడిటేషన్ అన్నారు సార్. యాక్చువల్లీ నేను రోజుకి 1.5 or 2 hours మెడిటేషన్ చేస్తాను. దాన్ని సైంటిఫికల్గా సంథింగ్ న్యూరో ఫీడ్బ్యాక్ హెడ్సెట్స్ వీటన్నిటిని పెట్టుకొని నా బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ నేను ట్రాన్సెండెన్స్ స్టేట్ అంటే యూనివర్స్తో మెర్జ్ అయ్యే స్థితిలో నేను పూర్తిగా నా బాడీ, మైండ్, టైమ్, స్పేస్ అవేర్నెస్ నుంచి బయటకు వెళ్ళిపోయేసి పూర్తిగా యూనివర్స్తో మెర్జ్ అయ్యే స్థితికి వెళ్తాను. అలాంటప్పుడు నాకు నా మైండ్ గుర్తురాదు, నా ఆలోచనలు గుర్తురావు, ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు కానీ, మనుషులు కానీ, లేదా మనుషుల అభిప్రాయ విభేదాలు కానీ, లేకపోతే ఏమి గుర్తురాని స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితికి మనిషి చేరుకోలేక ఈ పై లేయర్స్లో ఉండే జ్ఞానాన్ని ఇదే నిజమైన స్పిరిచువాలిటీ అని పీపుల్ భ్రమిస్తున్నారే అనిపిస్తుంది. దానికి మార్గం కావాలిగా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు దీని మీద మాట్లాడేటప్పుడు
ఈ ఈ ఈ వీళ్ళు మారాలి, ప్రజల్లో మార్పు రావాలి, మనుషుల్లో మార్పు రావాలి. ఈ కులాలు మతాలను కొట్టుకోవటం ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ మత మార్పిడి అనేది నాకు మారిన వాడికి వచ్చే లాభం ఏం లేదు, నాకు తెలిసినంత వరకు ఎలాంటిది ఉండదు. మహా అయితే వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారు.